వెల్కమ్ టు ఏండిలాస్ కిచెన్. ఏండిలాస్ కిచెన్లో ఈరోజు నేను చేయబోయేది మాగాయ పచ్చడి. అయితే మామిడికాయ ముక్కల్ని ఇలా సన్నంగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని ఎండపెట్టుకోవాలి. ఎండలో ఎండపెట్టినప్పుడు అవి బాగా ఎండుతాయి. తర్వాత ఒక వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకోండి, ఒక గ్లాస్ కారం తీసుకోండి టీ గ్లాస్ తోటి. తర్వాత ఈ టీ గ్లాస్ అంత కారాన్ని మనం ముందుగా ఎండపెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి ఎండపెట్టుకోవాలి. అందులో మనం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ ఆవపిండి వేసుకోండి. అంటే ముందుగానే ఆవాలు మీరు పౌడర్ చేసుకుని పెట్టుకుంటే బెటరు, ఫ్రెష్గా అప్పటికప్పుడు. తర్వాత ముందుగా మనం వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకున్నాం కదా, అవి మనం అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని మరగపెట్టుకోండి. ఇలా మరగపెట్టుకున్న దాంట్లోని మనం పోపులు వేసుకుని లైట్గా అలా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్లో. తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపుని ఇలాగా మాగాయ పచ్చడిలో వేసేసుకుంటే అంతే, రెడీ. మంచి మాగాయ పచ్చడి రెడీ. పచ్చడిలోని మనం ఉప్పు గట్ట వేసుకునే ముందు మనం ఎండపెట్టుకోవాలి బాగా, అవి డ్రై అయ్యేంత వరకు. తర్వాత మనం ఎండపెట్టుకున్న వాటిలో నుంచి మామిడికాయ ముక్కల్లో నుంచి ఒక గ్రేవీ లాగా మనకి రిలీజ్ అవుతుంది. సో ఆ ఓటతోనే మనం కలుపుకోవాలి తప్ప వాటర్ అది మనం యాడ్ చేయకూడదు. వేస్తే ఏంటంటే పచ్చడి పాడైపోతుంది, ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండదు. సో ఇలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే మీరు మాగాయ పచ్చడి చేసుకోండి. సమ్మర్లో అయితే మనకి మంచిగా మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.